హలో అండి, నమస్తే. ముందైతే నా సోదరి మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాకు తెలిసి ఈ వారం 10 రోజుల నుండి అందరూ సెలబ్రేషన్స్లో చాలా బిజీగా ఉన్నారు. కానీ ఇక్కడ వండర్ ఏంటంటే అసలు మనం దేనికోసం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము, అసలు ఏ రోజు మనకు వచ్చింది, ఎందుకు వచ్చింది మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. దీని సారాంశం ఏంటి, దీని అర్థం ఏంటి, ఎంతమందికి తెలుసు? ఒక 400 మంది మహిళా దినోత్సవ ప్రోగ్రాంకి వస్తే దానిలో 4 కూడా తెలియట్లేదు. మహిళా దినోత్సవం అనగానే పుష్కలంగా డబ్బులు ఉంటున్నాయి, హస్బెండ్స్ బాగా సంపాదించి పెడుతున్నారు, మనము బిజినెస్లు చేస్తున్నాము, మనము సంపాదిస్తున్నాము, హ్యాపీ. మన హోదాను చూపించుకోవడానికి మాత్రమే ఒక స్టేజ్ అరేంజ్ చేసి ఆ స్టేజ్ పైన మహిళలందరినీ కలిపి మన రేంజ్ ఏందో చూపించుకోవడానికి మాత్రమే మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. అవునా కాదా? గుండెల మీద చేసుకొని చెప్పండి. నన్ను అడిగితే అసలు మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి? 1909లో 9 అంతకంటే ముందు ప్రాంతంలో మహిళలందరూ పేదిళ్లలో మహిళలు, నేను మరీ బలిసిన ఇళ్లలో హైఫై ఫ్యామిలీస్లో మహిళల గురించి మాట్లాడట్లేదు. పేదిళ్లలో మహిళలు ఇంట్లో ఇంటి పనులన్నీ చేసుకొని హస్బెండ్ పనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకొని పనులలోకి వెళ్ళేవాళ్ళంట పూర్వం. అట్లా వెళ్ళిన టైంలో పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి పాలు ఇచ్చే టైంని వాళ్ళు కామన్గా మన లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాష్రూమ్స్కి అటు ఇటు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ అరగంట గంటకి కూడా శాలరీస్ జీతాన్ని కట్ చేసి ఒక మహిళతో శ్రమ దోపిడీ 18 గంటలు 19 గంటలు ఉన్న మనకు 24 గంటల్లో 18, 17, 18, 19 గంటలు వాళ్ళతో పని చేయించుకునే వాళ్ళంట. ఆ పని టైంలో కూడా బాబుకి పాలు ఇవ్వడానికి వెళ్ళొద్ది, 5 నిమిషాలు అనుకుంటుంది. వాడు ఆడుతూ పాడుతూ వాడి పుట్ట నిండేంతవరకు తాగాలి కదా, వాడు పాలు తాగే వరకు పట్టుకొని ఉండి ఏ తల్లి మధ్యలో వదిలేసి రాలేదు. పాల ప్లేస్లో రక్తం వచ్చినా కూడా, రక్తం వస్తుంది అని తెలిసినా కూడా బిడ్డ కడుపు నిండొద్ది అంటే తల్లి పాలిస్తుంది, అది అమ్మతాను. అట్లా సమయం గడుస్తూ ఉంటే ఇక్కడికి ఇంకా వశపడక గత్యంతరం లేక మాకు కొంచెం టైం కావాలి, మాకు రెస్పెక్ట్ కావాలి, మాకంటూ కొన్ని హక్కులు కావాలి అనుకొని బ్రెడ్ అండ్ పీస్ అనే పేరుతో 1909లో ఒక ఉద్యమం చేశారు. 1909 ఫిబ్రవరి 28 అనుకుంటా ఆ రోజు ఒక ఉద్యమం చేశారు. మళ్ళీ 1910లో మార్చి 28 రోజు ఇంకొక ఉద్యమం చేశారు. మాకు ఓటు హక్కు కావాలి, మాకు నాయకులను ఎన్నుకునే అధికారం కావాలి అని చెప్పి 1910లో ఒక ఉద్యమము, అట్లనే 2017లో ఒక ఉద్యమము. ఇట్లా మహిళల హక్కుల కోసం, పేద మహిళల హక్కుల కోసం, మెయిన్గా పేద మహిళల, కార్మిక మహిళల హక్కుల కోసం రకరకాల ఉద్యమాలు చేసిన తర్వాత ఫైనల్గా 2075లో ఐక్యరాజ్య సమితి వాళ్ళు మన హక్కుల గురించి, మన కష్టాల గురించి మాట్లాడుకోవడానికి, ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మనకంటూ మహిళలకంటూ ఒక రోజు కావాలని 2075 మార్చి 8ని ఉమెన్స్ డేగా అధికారికంగా ప్రకటించారు. ఆ రోజు మనకు గవర్నమెంట్ హాలిడే కూడా డిక్లేర్ చేశారు. ఇక్కడి వరకు మాట్లాడుకున్నాం. 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని ఐక్యరాజ్య సమితి ఒక డేట్ని మార్చి 8 అప్పుడు వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు ఏంటి అంటే మార్చి 8 సండే, ఆదివారం రోజు మహిళలకంటూ ఒక రోజు నిజాము. ఆ రోజు మహిళలందరూ కలిసి వాళ్ళ హక్కులేంటి, వాళ్ళకేం కావాలి, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ హక్కులేంటి, అసలు వాళ్ళకంటూ ఏం కావాలి, నెక్స్ట్ వాళ్ళ ప్రణాళిక ఏంటి, ఇప్పటి వరకు ఏం సాధించినాం, ఇక మీదట ఏం సాధించాలి, వీటి గురించి డిస్కస్ చేసుకోవడానికి వాళ్ళకంటూ ఒక రోజు నిజాము. వాళ్ళను వాళ్ళు సన్మానించుకోవడానికి, వాళ్ళ జీవిత వాళ్ళ కష్ట సుఖాలను వాళ్ళు చర్చించుకోవడానికి, వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకోవడానికి వాళ్ళకంటూ ఒక రోజు ఇద్దాము అనేసి మార్చి 8, 1975లో ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చెప్పి ఏ స్టేట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆ రోజు మహిళలందరూ గౌరవం పెడుతున్నారు. ఇంతవరకు సూపర్, చాలా బాగుంది.
కానీ నిజంగా మహిళలు గౌరవింపబడుతున్నారా? ఇంట్లో నేను మా అన్నయ్య ఉన్నాం. నాదే చెప్తా, ఎక్కడ ఎందుకు నాదే చెప్తా. పుట్టంగానే నా వారసుడు అంటారు. నీదేముంది, ఆడపిల్ల పెళ్లి చేసి పంపిస్తే సరిపోద్ది, ఇంకో ఇంట్లో దీపం పెడతావు, మొగుడికి ఉత్తరం రాసుకునేంత వరకు చదువుకుంటే సరిపోతుంది. ఇది నా జనరేషన్, ఇప్పుడు లేదనుకోండి. ఇలాగా ఇప్పటి కాలంలో కూడా ఓ కొడుకు ఓ కూతురున్న ప్రతి ఫ్యామిలీలో ఆలోచిస్తూ ఉన్నారు. కొడుకేమో చదువు కావాలి, కూతురికేమో పెళ్లి చేసి పంపిస్తే సరిపోతుంది. ఇది ఎక్కడి న్యాయం? నిజంగా మహిళలు గౌరవింపబడుతున్నారా? రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆడపిల్లలు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఆడపిల్లలు ఉన్నారు, బస్సులు, ఫ్లైట్లు, రైళ్ళు, 2 వీలరు, 3 వీలరు, 4 వీలరు, ఎయిర్ అన్నిట్లలో మహిళలు సగభాగం. రాజకీయాల్లో 30% రిజర్వేషన్ ఉంది. ఆ 33% రిజర్వేషన్, 30% రిజర్వేషన్, 99% రిజర్వేషన్ ఇచ్చినా వేస్టే. అది రిజర్వేషన్ అయితే ఇస్తారు, కానీ ఆడపిల్ల పోతే వాళ్ళ చూపుల్లో మాత్రం మార్పు రాదు, ఎట్టి పరిస్థితుల్లో మార్పు రాదు. ఇక మా మహిళా దినోత్సవాలు పెట్టుకుంటాము, స్టేజ్ పైన రంగురంగుల చీరలు కట్టుకొని ఎంత కాస్ట్లీ, ఎంత విఐపీలను పిలిస్తే అంత గ్రాండ్ సక్సెస్. అది కాదు కదా కావాల్సింది. పేద మహిళలను, సక్సెస్ అయిన మహిళలను పిలవండి, ఓ 10 మందితో మాట్లాడించండి సభల్లో. ఉమెన్స్ డే March 8th. సో March 8th రోజే జరుపుకోవాలి. ఎందుకు ఆ నెల మొత్తం ఎందుకు? నెల మొత్తం జరుపుకున్నాక మళ్ళీ సపరేట్ డే ఎందుకు? మనకు లక్షలు పెట్టి స్టేజ్లు అన్నీ అరేంజ్ చేస్తారు. అక్కడ ఏం జరుగుద్ది? అందరినీ పిలుస్తారు, అందరికీ శాలువాలు కప్పుతారు, అందరికీ తల బొకే చేతిలో పెడతారు, సన్మానించి పంపిస్తారు. ఇది కాదు కదా మనకు కావాల్సింది. ఇప్పటి వరకు మనం ఏం సాధించినాం? ఇక మీదట మన హక్కులేంది, మన ప్రణాళికలేంది, మనకు కావాల్సింది మనం ఎట్లా సంపాదించుకుందాం, ఎట్లా సాధించుకుందాం, మన గౌరవాన్ని మనం ఎట్లా కాపాడుకుందాం. ఇది మన నుంచే మొదలవ్వాలి. మన ఇంట్లో ఒక కొడుకుంటే వాడికి ముందే చెప్పాలా, ఇది నీ చెల్లెలు, ఇది నీ అక్క. బయట కనిపించే ఆడవాళ్ళు మీ అమ్మతో సమానం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు, పిచ్చి చూపులు చూడొద్దు, పిచ్చి పిచ్చి అమ్మాయిలతో బిహేవ్ చేయొద్దు. ఇది ప్రతి తల్లి ఫస్ట్ తన బిడ్డకి నేర్పించాలి. మార్పు ఇక్కడే స్టార్ట్ అవ్వాలి. ఒక ఇంట్లో ఒక కొడుకు ఒక కూతురు ఉంటే, కొడుకేమో ఆ పుట్టగానే ఇన్ని ఎకరాలు, అన్ని ఎకరాలు, ఈ బిల్డింగ్, ఆ బిల్డింగ్, ఈ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ అని పేర్లు పెట్టేస్తారు. బిడ్డకేమో మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపిస్తే సరిపోద్ది అంటారు. రైట్, మీరు పెళ్లి చేసి పంపించారు. ఒకవేళ చేసుకున్నాడు అప్రయోజకుడు అయితే, ఆ పిల్లని పట్టించుకోకపోతే ఎక్కడుంటుంది ఆ పిల్ల? ఆ పిల్లకంటూ ఒక ఇల్లు ఉందా? మీ ఇల్లు మీ కొడుకు ఇచ్చేశారు, వారసుడు, రైట్. పెళ్లి చేయంగానే నీకు ఇక్కడ హక్కు లేదు అంటారు, తోసేస్తారు. నువ్వు ఆడపిల్లవే, ఈడపిల్లవి కాదు అంటారు. ఆడకి పోతే ఆడు సరైనోడు కాదు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అందుకని మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇవన్నీ కాదు. ఫస్ట్ మన ఆడబిడ్డకి మన ఇంట్లో మనం ఒక ధైర్యాన్ని ఇద్దాం. నీకేంది బిడ్డ, మేమున్నాము, నువ్వు అట్లా అని చెప్పి మేమున్నాం కదా, మేము చూసుకుంటాం, వాడేంది హస్బెండ్, వాడితో ఏంది, ఇది కాదు నేర్పించాల్సింది. నువ్వు నీ హస్బెండ్తో చక్కగా ఉండు. అవసరమైతే అక్కడ నీకేమన్నా హరాస్మెంట్ జరిగితే, అక్కడ నువ్వేమన్నా వేధింపులకి గురైతే, నీ హస్బెండ్తో పిల్లలతో వచ్చి ఇక్కడ ఉండు, నీకు హక్కు ఉంది. నా రక్తమే కాదు, నా హక్కులని కూడా నీకు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి ఒక తల్లి, ఒక తండ్రి ఆడపిల్లకి ధైర్యం ఇస్తున్నారా? ఇవ్వండి. ఒక మాట, మీరు అదొక మాట ఇస్తే ఆడపిల్ల 1000 ఏనుగుల బలంతో బయటకు వెళ్తుంది. మీ దగ్గర తీసుకునే పరిస్థితే రాదు. ఆవిడ అంతకంటే మంచి హోదాలోకి వెళ్ళిపోతుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడ అబ్బాయిల కంటే ఎక్కడా వాళ్ళు వెనకబడిపోవట్లేదు. అన్ని రంగాల్లో అబ్బాయిల కంటే ముందుగానే దూసుకుపోతున్నారు. కానీ మన ఇంట్లో మనమే ఆడబిడ్డకి సరైన స్థానాన్ని కల్పించట్లేదు. ఒక కొడుకు ఆస్తి కావాలంటే తండ్రి ఆస్తిని డైరెక్ట్గా తీసుకుంటాడు. అదే కూతురికి కావాలంటే కోర్టుకి ఎక్కాల. నా తండ్రి ఆ ప్రాపర్టీ నాకు కావాలి అని ఒక పిల్ల కోర్టుకి ఎక్కాల. ఒకవేళ ఎక్కితే అక్కడ ఎన్ని అవమానాలు. ఆడపిల్ల
పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కింద నుండి మీద వరకు చూస్తారు. ఒక ఎంఆర్ఓ దగ్గరికి పోతే అక్కడ అదే చూపు. ఓ ఆర్డీఓ, ఓ కలెక్టరు, ఓ జడ్జు, ఓ లాయరు, ఎక్కడికి పోయినా ఆడపిల్లని చూసే విధానం మాత్రం అదే. కొంచెం అటు ఇటుగా ఉంటుందేమో, కానీ అందరి దగ్గర ఎదురయ్యేది అదే ఆడపిల్లకి. నన్ను అడిగితే ఆడపిల్లకి హక్కు ఇవ్వండి, కొడుకుని సంపాదించుకోమనండి. వాడు మొగోడు, వాడు ఎక్కడైనా బతకగలడు, ఏమైనా చేయగలడు. ఇట్లా అని నేను ఆస్తుల కోసం చెప్పట్లేదు. ఆస్తులు కాదు కావాల్సింది. ఫస్ట్ మాకు ఆ ధైర్యాన్ని ఇవ్వండి, మేము ఉన్నాము అన్న ధైర్యాన్ని ఇవ్వండి ఆడబిడ్డకి. 3 నెలల పసిపాప నుండి 100 ఏళ్ల బామ్మ వరకు ఎవరు రోడ్డు మీదకి పోయినా అఘాయిత్యాలేనా? ఇవన్నీ ఆగాల. దిశ చట్టం అంటూ వచ్చింది, ఏమైంది? ఏం లేదు. ఏదన్నా ఒకటన్నా ఆగిందా? జరిగే రేపులు, జరిగే మానభంగాలు, జరిగే హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో ఎలాంటి మార్పు లేదు. ఆడపిల్లకంటూ ఒక ఇల్లు, మాకంటూ ఒక ఇల్లు, మాకంటూ ఒక స్థానం, పర్టికులర్గా కొడుకుతో సమానమైన హక్కు. అది ఫస్ట్ అమ్మ నాన్న నుండే రావాలి మాకు. 33% రిజర్వేషన్లు ఉన్నాయి కదా అనేసి బయటకు వెళ్తారు. ఒక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, గవర్నర్ అయినా, రేపు సీఎం లేడీ అయినా కూడా ఎదుటోడు చూసే చూపులో అదే అర్థం ఉంటుంది, అదే మీనింగ్తో చూస్తాడు. ఇంట్లో పనోడి దగ్గర నుండి డ్రైవరు, పిఏ, గన్మేను, వాళ్ళ చూపుల్లో అదే ఉంటుంది. వాడు ఎంత కూటికి లేనోడైనా కూడా నేను మొగోడిని అన్న గర్వం అది పోవాలి. ఫస్ట్ ఆ ఆడపిల్లని చూడగానే 2 చేతులెత్తి మొక్కేలాగా ఉండాలి. సృష్టికి మూలం అమ్మ, సృష్టికి మూలం ఆడది. ఆడది లేకపోతే సృష్టే లేదు. అక్కగా, చెల్లిగా, అమ్మగా, బిడ్డగా, అన్ని రకాలుగా మా ప్రేమని మేము పంచుతున్నాము. కానీ మాకు ఆ ధైర్యాన్ని మీరు ఇవ్వలేకపోతున్నారు. మాకు ఏ ధైర్యం లేకున్నా అమ్మా నాన్న ఆస్తుల్లో మాకు వాటా లేదు, పెళ్లి చేసి పంపించాక భర్త నుండి మాకు ఆదరణ లభిస్తుంది అన్న ధైర్యం కూడా మాకు లేదు. ప్రయోజకుడైతే హ్యాపీ, కట్టుకున్నోడు ప్రయోజకుడైతే అంతకంటే అదృష్టవంతరాలు ఉండదు. ఒకవేళ అప్రయోజకుడై భార్యను చూసుకోలేని పరిస్థితుల్లో ఆ పిల్ల ఎక్కడికి పోతుంది? ఆ ధైర్యాన్ని ఇవ్వండి. ఫస్ట్ ప్రతి ఆడపిల్లకి ఆ ధైర్యాన్ని ఇవ్వండి. ఇమ్మీడియట్గా మాకు కావాల్సిన హక్కు అది. మేము మా అన్ని శాఖల్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో, అన్నిట్లలో రిజర్వేషన్లు, 33% రిజర్వేషన్లు. దేనికి ఆ రిజర్వేషన్లు? మేము బయటకు వెళ్ళాలంటే హస్బెండ్ పర్మిషన్ తీసుకోవాలా, మేము బయటకు వెళ్ళాలంటే అన్నదమ్ముల పర్మిషన్లు తీసుకోవాలా? సరే తీసుకుంటాం. బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసే, రాజకీయాలు చేసే ఆడపిల్లలకి నిజంగా ఆ గౌరవం దక్కుతుందా? ఆడపిల్ల బయటకు వెళ్తే కన్ను ఆర్పకుండా చూస్తున్నారు. ఆ చూపుల్లో తేడా రావాలి. మమ్మల్ని చూడంగానే అమ్మవారిలాగా చేతులెత్తి మొక్కే రోజులు రావాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. దీన్ని అసలు అనౌన్స్ చేయడానికి మెయిన్ రీజన్ మహిళలు వాళ్ళ హక్కుల గురించి, హక్కులను సాధించుకోవడం కోసం, వాళ్ళను వాళ్ళు గౌరవించుకోవడం కోసం వాళ్ళందరూ, మహిళలందరూ కలిసి ఒక చోట అందరూ కలిసి సమావేశమై ఇప్పటి వరకు ఇది సాధించాము, నెక్స్ట్ మనం ఈ రకంగా ప్రణాళిక సిద్ధం చేసుకుందాము, నెక్స్ట్ మనం ఇది చేద్దాము, మనకు మనం ఒకరికొకరం ధైర్యంగా ఉందాము, ఒకరికొకరం చేయూతనిచ్చుకుందాము. ఒకళ్ళ దగ్గర ఐడియా ఉంటుంది, ఒకళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఒకళ్ళ దగ్గర షెల్టర్ ఉంటుంది. ఇవన్నీ ఒక చోట కలిసి మనల్ని మనము సంరక్షించుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం. మహిళా సాధికారత, అనాథలైన, అమ్మ నాన్న లేని, పోనీ హస్బెండ్ పట్టించుకొని హస్బెండ్ లేని చిన్న చిన్న పిల్లల తల్లిదండ్రులు, ఇలాంటి ఆడపిల్లలకి భరోసాగా ఉంది. వాళ్ళందరి అభివృద్ధిని సాధించడం కోసమని మనకంటూ ఎలాంటి డిస్టర్బెన్స్, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకరోజు ఐక్యరాజ్య సమితి ఇచ్చింది. దాని విశిష్టతని కాపాడుకుందాం, దాన్ని అలాగే సెలబ్రేట్ చేసుకుందాం. హంగులు ఆర్పాటాల కోసం కాదు, మన రేంజ్ను చూపెట్టుకోవడానికి కాదు. మహిళా సాధికారతను మనమే కలిసికట్టుగా సాధించుకుందాం. ముందు ముందు మన భవిష్యత్ తరాల ఆడపిల్లలకి మనమే బాటను వేసాం.
నేను చెప్తున్నా, నాకు ఓ కొడుకు ఓ కూతురు ఉండే, ఇద్దరికి సమానంగా ఇస్తాను. కూతురికి పెళ్లి చేసి పంపిస్తా, కొడుకుని మాత్రం ఇంట్లో పెట్టుకుంటా, వీడిని చదివిపిస్తా, వీడు వంశోద్ధారకుడు, ఆడపిల్ల కదా దాన్ని ముందు పెళ్లి చేసి పంపిస్తే సరిపోతుంది. ఇట్లా నేనైతే ఆలోచించాను. ఏ తల్లి ఆలోచించకండి. ప్రతి ఇంట్లో అమ్మ దగ్గర మార్పు మొదలయ్యింది అంటే నాన్న ఆటోమేటిక్గా దారిలోకి వస్తారు. ఆ తప్పు మనమే చేస్తున్నాము. మీ బిడ్డలకి మీరు చెప్పండి. బయట ఆడపిల్లలని చూడంగానే రేపులు చేస్తాము, సంపెత్తాము, నేను చెప్పినట్టు వినాలా, నేను మగవాడిని లాగా కాకుండా ఆ పిల్లలో నీ చెల్లిని చూసుకో, నీ అక్కని చూసుకో, నన్ను చూసుకో బిడ్డ, బయట కనిపించే ఆడపిల్లలు అని మీ బిడ్డలకి మీరే చెప్పుకోండి. మీ అబ్బాయిలకి మార్పు మన ఇంటి నుండే మొదలవ్వాలా. ఆ తర్వాత వచ్చేటి అన్నీ మన రోజులే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాదు, ఎవ్రీడే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేనే. అన్ని రోజులు మహిళా దినోత్సవాలే. ఈ ఒక్కరోజు మనం సెలబ్రేట్ చేసుకొని, ఈ ఒక్కరోజు హంగులు ఆర్భాటాలు, సభలు సమావేశాలు అంటూ ఒకరినొకరం గౌరవించుకొని, హగ్ చేసుకొని, ముద్దులు పెట్టుకొని, నెక్స్ట్ డే నుండి ఇట్లా అట్లా అని మనకు మనమే కూతులు తవ్వుకుంటూ, మన ఉనికిని మనమే పోగొట్టుకుంటూ, ఎవరినో సాధించాలి అనుకొని మనల్ని మనం కించపరుచుకుంటూ, ఇలాంటివి మానేస్తాం. ఒకరికొకరం సపోర్ట్ ఉందాం. మన జాతిని మనమే కాపాడుకుందాం. మహిళలు మహారాణులు అంటారు. ఎక్కడ మహారాణులు? ఇప్పుడు ఈ ఓవరాల్ ఇంత చరిత్రలో ఎక్కడ డబ్బు నీళ్ళల్లో ఆడపిల్లలకు అన్యాయం జరిగింది? చాలా రేరు, 100లో 1, 2. ఎక్కడ చూసినా మధ్యతరగతి, బిలో మధ్యతరగతి మహిళలకి ప్రాబ్లం. అలాంటి మహిళల్ని కాపాడుకోవడానికే ఈ దినోత్సవాలు. అన్నీ ఉన్నోడింట్లో రోజు పండుగే, రోజు సెలబ్రేషన్సే. వాళ్ళకి స్పెషల్గా ఒక రోజు అవసరం లేదు. ఈ రోజు ఏంటంటే వాళ్ళ రేంజ్ని చూపించుకోవడానికి అంతే. కానీ మారండి, ముందు మార్పు మన నుండే రావాలి. అమ్మగా, చెల్లిగా, అక్కగా, బిడ్డగా అన్ని బాధ్యతలు మన మీదే ఉన్నాయి. ఈ రోల్స్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తూ ఫ్యామిలీని కరెక్ట్గా చూసుకుంటే ఆటోమేటిక్గా మార్పు అదే వచ్చేస్తుంది. మనం చేయలేదంటూ ఏది ఉండదు. ఒక మహిళ తలుచుకుంటే చేయలేదంటూ ఏదీ ఉండదు. పొద్దున్న లేసే నుండి పడుకునే వరకు వండుతాము, పెడతాము, ఇల్లు చూసుకుంటాము, పిల్లల్ని చూసుకుంటాము, భర్తను చూసుకుంటాము, వాళ్ళని కంటాము, వాళ్ళని పెంచుతాము, పెద్ద చేస్తాము. మనము మన పొట్టలో కని పెంచి పెద్ద చేసిన పురుషుడి చేతిలో మనం బలవుతున్నాము. అది వాళ్ళ తప్పు కానే కాదు, పురుషుల తప్పు అని కూడా నేను అనట్లేదు. మన పెంపకంలో లోపమే అయి ఉండొచ్చు. తప్పుగా ఆలోచించకుండా మంచిగా ఆలోచించి మార్పు మన నుండే మొదలు పెడదాము. హంగులు ఆర్భాటాలకి పోవద్దు. మనం సాధించింది ఇప్పటి వరకు నిల్లు. మన కళ్ళ ముందే ఎన్ని మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నాయి. ఎంతమంది ఆడతల్లులు మాన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అవి తగ్గడానికి మన నుండే మార్పును స్టార్ట్ చేస్తాము. ముఖ్యంగా మన ఆడపిల్లకి పుట్టుకతోనే మనం హక్కుని ఇస్తాం. జన్మతో పాటు అమ్మ నాన్న ఉన్నామన్న భరోసా, హక్కును కల్పిస్తాం. అది ఆస్తిలో అయినా, ధైర్యంలో అయినా. రక్తమే పంచినాం, ఆస్తి పంచలేము. దానికోసం ఆడపిల్లల్ని అనాథలు చేయొద్దాం. అమ్మ నాన్నలు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచోవడానికి వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ కావాలో తల్లిదండ్రులే ఇచ్చి మన ఆడబిడ్డల్ని మనమే కాపాడుకుందాం. వన్స్ అగైన్ నాతోటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా మాటలు ఎవరినైనా నొప్పిస్తే దయచేసి క్షమించండి. కళ్ళ ముందు జరుగుతున్న అరాచకాలను చూసిన తర్వాత, ఈ వారం 10 రోజుల్లో నా చుట్టూ జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత, ఈ సభలు సమావేశాలు, వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్లో స్టేటస్లు ఇవి చూస్తూ ఉంటే దీనికోసమేనా మనం సాధించుకుంది, దీనికోసమేనా మనం ఫైట్ చేస్తుంది అన్న ఒక ఆలోచన అయితే వచ్చింది. అందుకని చెప్పినానంతే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఒకవేళ నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి.